హలో గైస్, నిన్న పట్నా పైరేట్స్పై ఓటమి తర్వాత తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణకుమార్ హుడ్డా గారు టీమ్ పర్ఫార్మెన్స్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సూపర్ టైకిల్స్ని పక్కన పెడితే మేము ఈ మ్యాచ్లో చాలా బాగా ఆడడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ మినిట్స్లో పట్నా పైరేట్స్ డిఫెండర్స్ చేసినటువంటి సూపర్ టైకిల్స్ గేమ్ మొత్తాన్ని మార్చేశాయి. ఒకవేళ ఆ సూపర్ టైకిల్స్ జరగకపోయి ఉంటే, వాళ్ళు ఆల్ అవుట్ అయ్యి ఉంటే గెలిచేవాళ్ళు మేము. అండ్ ప్లే ఆఫ్స్ దారులు కూడా మాకు దాదాపుగా మూసుకుపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టం ఈ సీజన్లో. చాలా క్రిటికల్ పొజిషన్లో తెలుగు టైటన్స్ ప్రస్తుతం ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే యుమంబా రాబోయేటువంటి 3 మ్యాచ్లకు గాను 3 మ్యాచ్లు ఓడిపోవాలి. బట్ అదంతా సాధ్యమయ్యేటువంటి పనిలా కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయినట్టుగా కనిపిస్తున్నాయని చెప్పేసి కృష్ణకుమార్ హుడ్డా గారు ఆయన ఒపీనియన్గా చెప్పడం జరిగింది. విజయ్ అండ్ పవన్ చాలా బాగా ఆడారు. చెరొక 9 పాయింట్లు సాధించారు. బట్ అయినప్పటికీ తెలుగు టైటన్స్ లాస్ట్లో చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఓడిపోయిందని చెప్పేసి కృష్ణకుమార్ హుడ్డా గారు చెప్పడం జరిగింది. ప్రధానంగా సూపర్ టైకిల్సే ఈ గేమ్ని మార్చాయని చెప్పేసి నేను కూడా అభిప్రాయపడుతున్నాను. బట్ ఏమైనప్పటికీ కూడా తెలుగు టైటన్స్ ఈ సీజన్లో కూడా ప్లే ఆఫ్స్కి వెళ్లకుండానే లీగ్ నుంచి వెన్నుదిరుగుతుంది. సో వచ్చే సీజన్లో డిఫెన్స్లో మంచి చేంజెస్ తీసుకుని తెలుగు టైటన్స్ రావాలని చెప్పేసి నేను కూడా చెప్పడం జరుగుతుంది. రైడింగ్ సాలిడ్గా ఉంది. రైడింగ్ని మరింత సాలిడ్గా తయారు చేసి డిఫెన్స్ని కూడా మరింత సాలిడ్గా తయారు చేసి ఒక స్ట్రాంగ్ డిఫెన్సివ్ యూనిట్తో కనుక తెలుగు టైటన్స్ సీజన్ 12లో కంబ్యాక్ ఇచ్చింది అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి బెటర్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.